హాయ్ అండి అందరికీ. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులందరికీ నా యొక్క విన్నపం, తీన్మార్ మల్లన్నకి మీరు ఓటేస్తే ఆడొక పవర్ బ్రోకర్ గాడు, చిల్లరగాడు ఆడు. అలాంటి టోనికి ఓటేయడం కంటే మీరు ఖాళీగా కూర్చోవడం నయం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు బరిలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న చేసినటువంటి దందాలు, గలీజు పనులు, బ్లాక్మెయిల్ రాజకీయాలు, చిల్లర వేషాలు, ఆఖరికి అలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులను కూడా నోటికొచ్చినటువంటి తిట్టినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఇలాంటి చిల్లరగానికి మీరు ఓటెత్తే మాత్రం అది వేస్ట్, వృధా. తీన్మార్ మల్లన్నకి మీరు ఓటేయకండి దయచేసి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు ఈరోజు అసెంబ్లీలో కొట్లాడాల్సింది ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులు కావాలి, అంతే తప్ప జోకేటోళ్ళు, పదవుల కోసం జోకేటోళ్ళు. ఇప్పుడు ఇవాళ తీన్మార్ మల్లన్న జియో 46 బాధితులకు ఎలాంటి న్యాయం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీని జోకేతందుకు మాత్రమే యూట్యూబ్లో, సోషల్ మీడియాలో చేస్తూ ఉన్నాడు తప్పితే నిరుద్యోగుల కోసం కొట్లాడింది లేదు, ఒక తెలంగాణ ఉద్యమంలో చేసింది లేదు. నిరుద్యోగులను ముంచింది ఈ తీన్మార్ మల్లన్న అని చెప్పుకోవచ్చు. చాయ్ పైసలు వేయండి అని చెప్పి కొన్ని వందల కోట్ల రూపాయలు ఈరోజు సంపాదించిండు. అంగీలాగు సిద్ధాంతం అని చెప్పి కొన్ని కోట్ల రూపాయలను దోచుకున్నటువంటి వ్యక్తి, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ సెటిల్మెంట్లు, దందాలు, భూదందాలు, హత్యలు, మర్డర్లు చేస్తున్నటువంటి వ్యక్తి ఈ తీన్మార్ మల్లన్న. ఇలాంటి బ్రోకర్ గాళ్ళను మనం అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళు శాసన మండలిలో ఇలాంటి చిల్లరగాళ్ళు ఉండద్దు. అంటే ప్రశ్నించే గొంతులు ఉండాలి. ఇలాంటి చిల్లరగాళ్ళు, ఇలాంటి చూతియగాళ్ళు ఉండాలన్నా. ఆఖరికి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులను నోటికొచ్చినటువంటి తిట్టిన వ్యక్తి వీళ్ళు తీన్మార్ మల్లన్న. ఇలాంటి చిల్లరగానికి ఓటేయాలన్నా. వీడు ఏం పని చేసిందని, ఏం ఉద్ధరించిందని మీరు ఓట్లు ఇస్తారు ఒకసారి గమనించాలి అందరూ కూడా.